హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో సి ప్రోగ్రామింగ్ కి సంబంధించి ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నది ఒక్కసారి చూద్దాం. ఓకే, ఆల్రెడీ నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీద ప్రీవియస్ ఒక వీడియో చేశాను. ఓకే, వీటిలో ఇంకా అదర్ 5 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేశాను. అదే విధంగా ఇందులో కూడా ఇంకొక 5 క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, అయితే ప్రీవియస్ వీడియోలో ఏ క్వశ్చన్స్ చెప్పామన్నది ఒక్కసారి చెప్తాను. ఓకేనా, మనకి ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ ఫీచర్స్ ఆఫ్ సి, ఓకేనా, మనకి ఫీచర్స్ ఆఫ్ సి ఏంటి అనేది అడుగుతాడు. అదే విధంగా డేటా టైప్స్ ఇన్ సి, మనకి సి డేటా టైప్స్ అంటే ఏంటి అనేది అడుగుతాడు. అలాగే స్టాటిక్ ఫంక్షన్స్ గురించి అడుగుతాడు. ఓకేనా, వాట్ ఈజ్ ఏ స్టాటిక్ ఫంక్షన్ అని చెప్పి, ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ స్టాటిక్ ఫంక్షన్ అని చెప్పి అడుగుతారు. అదే విధంగా మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్ కి సంబంధించి, అంటే డైనమిక్ మెమరీకి సంబంధించి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఇన్ డైనమిక్ మెమరీ అని చెప్పి అడుగుతాడు. అంటే మనకి డైనమిక్ మెమరీకి సంబంధించి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకేనా, ఎమ్ఎలాక్, సిలాక్, రీలాక్, ఫ్రీ అని చెప్పి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. వాటి గురించి క్వశ్చన్ అడుగుతారు. ఓకే, అదే విధంగా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్, అంటే మనకి లోకల్ వేరియబుల్ కి గ్లోబల్ వేరియబుల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది అడుగుతారు. ఈ 5 క్వశ్చన్స్ నేను ప్రీవియస్ వీడియోలో కవర్ చేశాను. ఓకేనా, అదే విధంగా మన ఈ వీడియోలో కూడా ఇంకొక 5 క్వశ్చన్స్ అనేవి కవర్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ పాయింటర్. ఓకే, వాట్ ఈజ్ ఏ పాయింటర్, మనకి ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి సి లాంగ్వేజ్ లో రెగ్యులర్ గా అడుగుతారు. అసలు పాయింటర్ అంటే ఏంటి? పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్. మనకి పాయింటర్ అనేది కూడా ఒక వేరియబులే. కాకపోతే ఈ వేరియబుల్ ఏం చేస్తుందంటే ఇంకొక వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ ని ఇది స్టోర్ చేస్తుంది. ఓకేనా, దీన్ని ఒక స్టార్ సింబల్ యూజ్ చేస్తారు. ఒక పాయింటర్ అంటే మీనింగ్ ఏంటంటే పాయింటర్ అనేది ఒక వేరియబుల్. ఓకేనా, ఇంట్ స్టార్ పిటిఆర్ అని చెప్పి మనం ఒక వేరియబుల్ ని స్టోర్ చేస్తాం. ఇది ఇంకొక వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ ని ఇది స్టోర్ చేస్తుంది. ఓకేనా, అది పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్. మనకి డెఫినేషన్ ఏంటంటే పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్. పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్. ఇట్ కెన్ ఓకే, ఇట్ కెన్ హోల్డ్స్ ది, ఓకే, ఇట్ కెన్ హోల్డ్స్ ది memory of, ఓకేనా, మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఓకేనా, మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఓకే, దీన్నే మనం పాయింటర్ అంటారు. ఓకేనా, అట్లాగే ఇది మనకి ఏం చేస్తుంది అంటే ఇది మెమొరీని యాక్సెస్ చేస్తుంది. ఓకే, ఇట్ కెన్ యాక్సెస్ ది మెమొరీ యాజ్ వెల్ యాజ్ ఇట్ కెన్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ప్రోగ్రామ్. మనకి ఇది మెమొరీని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తారు. అట్లాగే పాయింటర్స్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకే, అట్లాగే దీంట్లో ఇంకొక పాయింట్ ఉంది. ఒకవేళ ఒక వేరియబుల్ లో ఉన్న వాల్యూని కనుక మనం డిలీట్ చేస్తే, ఓకే, ఇది మనం మీకేం చెప్పాను, ఒక వేరియబుల్ అనేది ఇంకొక వేరియబుల్ యొక్క అడ్రస్ ని ఇది స్టోర్ చేస్తుంది అన్న. అది అంటే మెమరీ అడ్రస్ ని స్టోర్ చేస్తుంది అంటే అందులో ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, మనం ఒకవేళ ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూను మనం డిలీట్ చేసినా ఇది స్టిల్ ఆ మెమరీ లొకేషన్ ని మనకి చూపిస్తుంది. ఓకేనా, దాన్ని ఏమంటారంటే డాంగ్లింగ్ పాయింటర్ అంటారు. ఓకే, ఏ పాయింటర్ can holds the, okay, a pointer variable can points the another variable, the value can be deleted in the another variable, it can still access the memory location of that variable అని చెప్పి మనం రాసుకోవచ్చు. కానీ మనం సింపుల్ గా వాట్ ఈస్ ఏ వేరియబుల్ అని అడిగినప్పుడు మనం ఫస్ట్ మాత్రం ఇది చెప్పాల్సి ఉంటుంది. పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్, ఇట్ కెన్ హోల్డ్స్ ది మెమరీ అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్ అని చెప్పి చెప్పాలి. ఓకేనా, అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి వాట్ ఈస్ ద, ఓకే, వాట్ ఈస్ ద నెస్టెడ్ స్ట్రక్చర్ అని చెప్పి అడుగుతాడు. ఓకేనా, మనకి వాట్ ఈస్ ద నెస్టెడ్ స్ట్రక్చర్. ఓకేనా, మనకి నెస్టెడ్ స్ట్రక్చర్ ఏంటి అనేది అడుగుతాడు. అసలు ఫస్ట్ స్ట్రక్చర్ అంటే ఏంటి, మనకి స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఏ వేరియబుల్ కెన్ స్టోర్స్ ది, ఓకేనా, మనకి స్ట్రక్చర్ ఏం చేస్తుంది అంటే మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ని ఇది ఒక మెమరీ బ్లాక్ లో స్టోర్ చేస్తుంది. ఓకేనా, ఇది ఒక మెమరీ డిఫరెంట్ డేటా టైప్స్ ని ఇది యాక్సెస్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి, ఓకేనా, స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఒక వేరియబుల్ ని కనుక స్టోర్ చేస్తే, ఓకే, ఆ వేరియబుల్ ని స్టోర్ చేస్తే
మళ్ళీ అదే ఇంకొక స్ట్రక్చర్‌లో కూడా ఓకేనా? ఈ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్‌ని మనం వాడొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ లూప్, నెస్టెడ్ ఫర్ లూప్ అలాగే కండిషన్స్‌లో ఇఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్ అలాగే నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అని చెప్పి ఏ విధంగా అయితే ఉన్నాయో, అలాగే నెస్టెడ్ స్ట్రక్చర్స్‌లో కూడా మనం ఏ స్ట్రక్చర్ ఫంక్షన్ ఓకేనా? ఆల్రెడీ ఆహ్, ఏ స్ట్రక్చర్ వేరియబుల్ ఓకే కెన్ హోల్డ్స్ ద అనదర్ కెన్ యాక్సెస్ ద అనదర్ స్ట్రక్చర్ వేరియబుల్ ఓకే అని చెప్పి రాసుకోవచ్చు. అంటే ఈ అంటే మీకు సింపుల్‌గా చెప్పాలి అంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక వేరియబుల్‌ని స్ట్రక్ట్ కీవర్డ్‌ని యూజ్ చేసి స్టోర్ చేస్తే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఏంటి అంటే ఇంకొక స్ట్రక్చర్‌ని కూడా స్టోర్ చేసుకుంటుంది. ఓకే. మనకి సింపుల్‌గా ఒక డెఫినిషన్ రూపంలో చెప్పాలి అంటే ఏ డేటా మెంబర్ ఓకే. ద డేటా మెంబర్ ఆఫ్ వన్ స్ట్రక్చర్ ఈస్ రిఫర్డ్ బై ద అనదర్ డేటా మెంబర్ ఆఫ్ అనదర్ స్ట్రక్చర్. ఓకే. సీ ద డేటా member okay the data member of one structure okay can refer the data member of another okay data member structure అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే. ఇది మనకేందంటే నెక్స్టెడ్ ఫర్ లూప్స్ ఏ విధంగా అయితే ఉంటుందో, మన స్ట్రక్చర్స్ తోటి ఆల్రెడీ ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తే, అదే స్ట్రక్చర్‌ని ఇంకొక స్ట్రక్చర్ యొక్క వేరియబుల్‌లో మనం వాడుకోవచ్చు. ఓకే. సింపుల్‌గా మనకి నెస్టెడ్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ అదే. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ ఏమడుగుతాడు అంటే, నెక్స్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈస్ ద బ్రేక్ ఓకే. వాట్ ఈస్ ద బ్రేక్ స్టేట్‌మెంట్ అని చెప్పి అడుగుతాడు. ఓకేనా? మనకి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బేక్ కంట్రోల్ స్టేట్‌మెంట్ ఓకేనా? మనకి ఆల్రెడీ దీని గురించి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న వాళ్ళందరికీ తెలిసిందే. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్రేక్ కంట్రోల్ ఓకే. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బేక్ కంట్రోల్ స్టేట్‌మెంట్ అంటే మనం ఏదైనా సరే ఆల్రెడీ ఒక లూప్ ఇటరేషన్స్ జరుగుతున్నప్పుడు ఓకే. మనకి ఆ లూప్ అంతటితో ఎండ్ అవ్వాలి అనుకుంటే మనం బ్రేక్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఓకే. సింపుల్‌గా ఇప్పుడు ఒక ఫర్ లూప్ ఫంక్షన్ రాస్తే మనకి 1-10 నంబర్స్ ప్రింట్ చేయాలి అన్నప్పుడు మనకి 5 వరకు ప్రింట్ అయిపోయి అక్కడితో బ్రేక్ అనేది అక్కడితో ఆ లూప్ అనేది టెర్మినేట్ అవ్వాలి అనుకుంటే మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇట్ కెన్ బై యూజింగ్ బ్రేక్ స్టేట్మెంట్ వి కెన్ టెర్మినేట్ ది లూప్ okay by using break statement okay by using break statement we can terminate the loop ఓకే. అలాగే బ్రేక్ మనకి ఏ విధంగా ఉంటుందో అలాగే కంటిన్యూ కూడా మనకి ఏదైతే లూప్‌లో ఏ నంబర్ అయితే స్కిప్ అవ్వాలనుకుంటున్నామో ఆ స్కిప్పింగ్ పర్పస్‌కి కంటిన్యూ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తారు. మనకి సేమ్ ఇదే వస్తుంది. కాకపోతే ఇదేంటి కంప్లీట్‌గా లూప్‌ని ఇది టెర్మినేట్ చేస్తుంది. కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఆ పర్టిక్యులర్ నంబర్‌ని వరకే స్కిప్ చేస్తుంది. ఓకేనా? మరి గుర్తుపెట్టుకోండి మనకి అడుగుతారు. టెర్మినేట్ ది లూప్ అని చెప్పి రాయొచ్చు. ఓకే. ఇది మనకి బ్రేక్ స్టేట్మెంట్. ఓకేనా? మనకి నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద సి టోకెన్స్? ఓకేనా? వాట్ ఆర్ ద సి సి టోకెన్స్? మనకి సి టోకెన్స్ అంటే ఏంటి అంటే, మనకి సీస్ టోకెన్స్ అనేవి స్మాల్ వేరియబుల్స్. అంటే మీకు సింపుల్‌గా చెప్పాలి అంటే, మనం ఒక ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు చాలా వేరియబుల్స్ అంటే డిఫరెంట్ డేటాను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్‌కి చెప్పాలి అంటే వేరియబుల్స్ యూజ్ చేస్తాం. కీవర్డ్స్ యూజ్ చేస్తాం. ఐడెంటిఫైయర్స్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? మనం ఇటువంటి మొత్తాన్ని ఏమంటారంటే సి టోకెన్స్ అంటారు. అంటే టోకెన్స్ అంటారు. మనం సి ప్రోగ్రామింగ్ రాస్తున్నాం కాబట్టి సి టోకెన్స్ అంటారు. ఓకే. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి కీవర్డ్స్ కానీ మనకి కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, స్పెషల్ సింబల్స్ అన్నీ వీటి కిందకే వస్తాయి. ఓకే. మనకి ఎగ్జాంపుల్‌కి కీవర్డ్స్ ఓకే. కీవర్డ్స్ అలాగే ఐడెంటిఫైయర్స్ ఓకే. కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్ ఓకే. కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, స్పెషల్ సింబల్స్ ఓకే. కాన్స్టెంట్స్, స్పెషల్ సింబల్స్ ఓకే. అలాగే ఆపరేటర్స్ ఇవన్నీ మనకి సి టోకెన్స్ కిందకే వస్తాయి.
మనకి వీటన్నిటి గురించి అందరికీ తెలిసిందే. కీవర్డ్స్ అంటే మనకి ఇంటూ, ఫ్లోట్ ఇలాంటి కీవర్డ్స్ ఉన్నాయి కదా! వీటన్నిటిని కీవర్డ్స్ అంటారు. అలాగే ఐడెంటిఫైయర్స్ అంటే అర్థం ఏందంటే మనకి వేరియబుల్స్‌ని ఐడెంటిఫైయర్స్ అని అంటారు. మనం ఏదైనా సరే ఒక డేటా టైప్‌ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేదే వేరియబుల్. ఓకేనా? దాన్నే మనం ఐడెంటిఫైయర్స్ అంటారు. అంటే నాట్ ఓన్లీ ఐడెంటిఫైయర్స్ మనకు ఫంక్షన్స్ కానీ ఆహ్, అట్లాగే ఆహ్, ఎరేస్ కానీ ఇవన్నీ మనకి ఐడెంటిఫైయర్స్ కిందకే వస్తాయి. ఓకే. మనకి అలాగే కాన్స్టెంట్స్. మనకి కాన్స్టెంట్స్ అంటే మీనింగ్ ఏందంటే, మనకి కొన్ని ఫిక్స్‌డ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఓకే. ఆ ఫిక్స్‌డ్ వాల్యూస్‌ని ఎప్పుడు మనం కాన్స్టెంట్స్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు పై ఉందనుకోండి. పై వాల్యూ ఎంత 22/7 ఆర్ 3.14 అని చెప్పి రాస్తాం. ఓకే. ఇది మనకి ఫిక్స్‌డ్ వాల్యూ. ఓకే. వీటినేంటంటే ఇటువంటి వాల్యూస్‌ని మనం ఏమంటారంటే కాన్స్టెంట్స్ అంటారు. ఓకే. అలాగే స్పెషల్ సింబల్స్. మనకి ఈ స్పెషల్ సింబల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. అందరికీ తెలిసిందే. డాలర్ సింబల్ అవ్వచ్చు, యాంపర్సెంట్ అవ్వచ్చు, ఎక్స్‌క్లమేషన్ మార్క్స్ అవ్వచ్చు. ఇవన్నీ మనకి స్పెషల్ సింబల్స్ కిందకే వస్తాయి. అదే విధంగా ఆపరేటర్స్. మనకి ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్ ఓకేనా? ప్లస్, మైనస్, ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇవన్నీ మనకి ఆపరేటర్స్ కిందకే వస్తాయి. ఇవన్నీ ఆహ్, వీటిని మనం ఏమంటారంటే సి స్ట్రింగ్స్ అంటారు. సారీ సి టోకెన్స్ అంటారు. అలాగే నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి వాట్ త్రీ ఓకే. వాట్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్? ఓకే. వాట్ ఆర్ ద ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్? ఓకే. వాట్ ఆర్ ద ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అని అడుగుతారు. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మనకి బుల్ట్ ఇన్ ఫంక్షన్స్ ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. అంటే మనకి ఆల్రెడీ ఆహ్, బుల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఓకే. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. అంటే వీటి మీనింగ్ ఏందంటే మనకి ఆల్రెడీ ఇంటర్నల్‌గా కొన్ని లైబ్రరీస్ ఆల్రెడీ మనకి డిఫైన్ చేసుంటాయి. ప్రతి ప్రోగ్రామింగ్‌లో అది డిఫైన్ చేసే ఉంటాయి. ఓకేనా? వాటిని మనం యూజ్ చేసుకొని కోడ్‌ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే వీటిలో కొన్ని బిల్ట్ ఇన్ ఉంటాయి. కొన్ని యూజర్ డిఫైన్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే బిల్ట్ ఇన్ అంటే అర్థం ఏందంటే మనకి స్టాండర్డ్ లైబ్రరీస్ ఎస్టీడీఐఓ డాట్ హెచ్ ఓకేనా? కోనియో డాట్ హెచ్ అలాగే స్టాండర్డ్ లైబ్రరీ ఎస్టీడీఎల్ఐబి డాట్ హెచ్ ఇవన్నీ మనకి బులెటిన్ కిందకొస్తాయి. ఓకేనా? అట్లా కాకుండా మనకి ఏదైనా సరే పర్టిక్యులర్‌గా ఫంక్షన్స్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఒక ఎడిషన్‌కి సంబంధించి ఇప్పుడు వాయిడ్ ఓకేనా? వాయిడ్ ఎడిషన్ అని చెప్పి మనం ఒక ఫంక్షన్ డిజైన్ చేసుకోవచ్చు. లేదా వాయిడ్ సబ్ట్రాక్షన్ అని చెప్పి ఒక ఫంక్షన్‌ని డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఇది మనకి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ వాటినైతే మనం డిజైన్ చేసుకుంటే వాటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. అలా కాకుండా ఆల్రెడీ ప్రోగ్రామింగ్‌లోనే డిఫాల్ట్‌గా డిజైన్ అయ్యుంటే వాటిని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. ఓకేనా? ఆహ్, వీటినే మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని అంటారు. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆహ్, మీకు గనక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే. కింద కామెంట్స్‌లో మీరు పింగ్ చేయండి. నెక్స్ట్ వీడియోకి వాటిని రెక్టిఫై చేసుకొని క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సి నేర్చుకునే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి దీన్ని రిఫర్ చేయండి. ఓకే. థాంక్ యూ.